ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వరకు అక్క. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 21 వరకు. 15వ వచనం నుంచి 21వ వచనం వరకు. దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమయమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఈరోజు మనం తీసుకుంటూ మన జీవితాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటూ సార్వత్రిక సంఘంలో కూడా రావాల్సిన చేంజ్ని గురించి ప్రార్థన చేసుకుందాం. భారముతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. నిద్ర మత్తులో నుండి దయచేసి బయటికి రండి. మీరు ఎక్కడ పడుకుంటున్నారో ఆ స్థలంలో దయచేసి ఉండొద్దు. పడుకునే స్థలం నుండి పక్కకి రండి. దేవుణ్ణి ఆరాధించుటకు, వాక్యం వినడానికి, వాక్యం నిమిత్తం ప్రార్థించడానికి ఒక స్థలంను ఏర్పాటు చేసుకొని అక్కడికి రండి. అక్కడ నిద్రమత్తు కలిగించు ఏ పరిస్థితులు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే దినములు చెడ్డవట. దినములు ఎటువంటివట? చెడ్డవట. దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక ఏం చేయొద్దండి? సమయం పోనీయక మరి ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. నేను సాయంత్రకాలం సమయం కూడా మనము టైం పాస్ చేయడానికి మన దగ్గర టైం లేదని మాట్లాడుకున్నాం. ఏం లేదు? టైం పాస్ చేయడానికి టైం లేదు. టైం పాస్ చేయడానికి మన దగ్గర టైం లేదు. చెప్దామా మాట? టైం పాస్ చేయడానికి మన దగ్గర టైం లేదు. టైం పాస్ చేయడానికి మన దగ్గర టైము లేదు. మరలా ఉదయం కాగానే మరలా చూపిస్తున్న మాట ఏంటి? సమయం పోనీయద్దు, సద్వినియోగపరచుకోమని. మీరు నమ్ముతున్నారా? దేవుడు మనతో సమయం గురించి ఎందుకో చాలా సీరియస్గా మాట్లాడుతున్నారని. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగపరచుకోమని మరలా దేవుడు వేరే అధ్యాయంలో నుంచి మాట్లాడుతున్నారు. చూడండి, సాయంకాలం దీపం వెలిగించు సమయం, అప్పుడు కూడా సమయం పోనీయద్దని చెప్పిన ప్రభు. ఉదయం సవరించు సమయం, అప్పుడు కూడా మరలా సమయం గురించే చెప్తున్నారు. అంటే మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. ఏదేమైనప్పటికీ కూడా సమయమును సద్వినియోగపరచుకోవడానికి ప్రతి ఒక్కరిలోనూ కూడా
ఒక చైతన్యం రావాలని ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఎక్కడ మన సమయం చాలా ఈజీగా స్కిప్ అయిపోతుందో, లేకపోతే చాలా ఈజీగా పాస్ అయిపోతుందో మనం గమనించుకుందాం, గుర్తుపడదాం. ఈ రోజుల్లో అయితే మొబైల్ చూడడానికి సమయం చాలా వెళ్ళిపోతుంది. సమయాన్ని చాలా వెచ్చిస్తున్నాం. ఒక దగ్గర కూర్చొని మొబైల్స్ చూసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్న వాళ్ళు ఎంతోమంది. పిల్లలు ఆటల్లో సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా అదే మొబైల్స్కి బానిసగా మారిపోయారు. ఇలాంటి కాలంలో పెద్ద సమయం అనిపించకుండా, అంటే చూడండి, వాక్యం వినడానికైతే పావుగంట, అరగంట, 40 నిమిషాలు, అమ్మో గంట అని టైం చూస్తాం కదా. మరి అదే మొబైల్ చూడడానికి అమ్మో పావుగంట నుంచి నేను మొబైల్ చూస్తున్నాను, నేను దీని నుంచి ఇంకా చాలు, నేను పక్కకు రావాలి అన్న ఫీల్ ఎప్పుడైనా వస్తుందా? చెప్పండి, వస్తుందా? మాట్లాడరే. వంట చేయడానికి మనం ఎంత సమయం తీసుకుంటాం? వంట చేయడానికి ఎంత సమయం తీసుకుంటాం? కనీసం ఒక 2 గంటలన్నా తీసుకోమా? చెప్పండి. అందులో ఆదివారం అంటే స్పెషల్ ఫుడ్. సో కనీసం ఒక 2.5 గంటలైనా వంటగదిలో ఉంటాం. అంటే శరీరానికి తీసుకునే ఆహారం కోసం గడిపే 2.5 గంటలు వాక్యం కొరకు మరి ఇంకెంత గడపాలి? వాక్యం స్పెషల్ ఫుడ్ వద్దా? వాక్యం ఆదివారం కదా, మరి స్పెషల్ ఫుడ్ వాక్యాన్ని కొరకు వద్దా? ఆలోచిద్దాం. మనం సమయాన్ని ఎక్కడ గడుపుతున్నామో ఆలోచిద్దాం. ఈరోజు మన జీవితంలో ఏది ప్రాముఖ్యంగా మారిపోయిందో ఒకసారి జాగ్రత్తగా చూసుకుందాం. చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ ఒకరోజు సమయం అయిపోయిన తర్వాత ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు, అయ్యో ప్రభా నేను టైం వేస్ట్ చేశాను, ఇప్పుడు నాకు టైం ఇవ్వరా అంటే మరి ఒక భూమి, మరి ఒక ప్రపంచం, మరి ఒక సమయం మన కోసం ఉంటాయా? ఉండవు. ఎలాగైతే ఒక ఇంపార్టెంట్ కోర్స్ కోసం మనం ఒక బిడ్డని లేదా మన పిల్లల్ని జాయిన్ చేస్తాం కదా, మరి ఆ సమయం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అది 3 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, ఆ సమయమే వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ కోర్స్ కోసం టైం ఉంటుందా? చెప్పండి. మళ్ళీ ఆ సమయం ఉంటుందా? ఉండదు. సో వాళ్ళకి ఆ టైం ఎంతో ప్రెషియస్ టైం. అలా మనం భూమి మీదకి వచ్చినప్పటి నుండి మనం ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు అంతే ప్రెషియస్ సమయం. ఆ సమయం అంత ఇంపార్టెంట్ అన్నమాట. సరే, జీవితంలో ఇంతవరకు సమయంని ఇష్టం వచ్చినట్టు గడిపామేమో, ఈరోజు ఈ మాటలు వింటున్నాం కదా, ఇక జాగ్రత్త కలిగి ఉందామా? మిగిలిన శాశ్వత జీవితం ఎంతో తెలియదు. అది ఎంత సమయం అని మనకి గ్యారంటీ లేదు. ఈరోజే ఆఖరి దినం అవ్వచ్చు, లేదా ఈ నెలే ఆఖరి నెల కావచ్చు, ఈ సంవత్సరమే ఆఖరి సంవత్సరం కూడా కావచ్చు. ఎంతమంది నేను రాత్రి పడుకొని ఉదయానికి లేరు ప్రపంచంలో? ఎందుకు దేవుడు మరలా మనకి మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించారు? నిద్రపోతున్న సమయం కూడా ఎందుకు దేవుడు మాట్లాడుతున్నారు? ఎందుకు కాచి కాపాడాలి? సమయం పోనీయకుండా మన కాలంలో మనం ఫలం ఇచ్చే చెట్టు వలె ఉండాలి గనుక
చెప్పండి ఈ మాట, మన కాలంలో మనం ఫలం ఇచ్చే చెట్టు వలె ఉండాలని. మన కాలంలో ఫలం ఇచ్చే చెట్టు వలె ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడే మనం ఆగి ప్రార్థన చేసుకుందాం. ఏమని తెలుసా, మనం ఎక్కడెక్కడ సమయాన్ని వేస్ట్ చేస్తున్నామో. నేను ఫుడ్ వండుకోవడం వేస్ట్ అనట్లా. ఫుడ్ వండుకుందాం, బాగా 1కి 4 వెరైటీలు చేద్దాం. కానీ అంతకంటే ఎక్కువ సమయం దేవునికి ఇవ్వగలుగుతున్నామా లేదా ఈరోజు చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుంటూ ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అనుకోండి త్వరగా. స్తోత్రం 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 రాజా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు ప్రభా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. సమయమును గురించి ప్రభా నాయన మీరు మమ్మల్ని పదే హెచ్చరిస్తా ఉన్నారు ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా నాయన, మీ వాక్కుల కొరకు, హెచ్చరికల కొరకు అయ్యా నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. నిజమే తండ్రి, క్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రభా నాయన ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ప్రభా నాయన రకరకాలు వండుకొని ప్రభా నాయన స్తోత్రం తండ్రి మా శరీరాన్ని పోషిస్తా ఉన్నాము. కానీ ప్రభా నాయన అక్షయమైనటువంటి మా ఆత్మ విషయమే ప్రభా నాయన స్తోత్రం తండ్రి. మేమైతే ప్రభా నాయన మరి ఎంతో సమయాన్ని వెచ్చించలేనటువంటి వారముగా ప్రభా నాయన ఉంటుండగా ప్రభా నాయన ఇప్పటి వరకు ఎంతో సమయాన్ని ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన నా జీవితంలో నేనైతే వ్యర్థపరిచాను ప్రభా, దయతో క్షమించండి తండ్రి. మీ వందనాలు ప్రభా తండ్రి. మీ వాక్కులు, హెచ్చరికలు ప్రభా స్తోత్రం తండ్రి ప్రభా నాయన స్వీకరిస్తూ ఇకను ప్రభా నాయన ముందున్నటువంటి నాయన ఎంత జీవితమో మాకైతే తెలియదు కానీ ప్రభా నాయన సమయాన్ని ప్రభా నాయన సద్వినియోగం చేసుకొని ప్రభా నాయన నీ వాక్య ధ్యానంలోను ప్రభా నాయన ప్రార్థించటంలోను తండ్రి ప్రభా నాయన బిడ్డ ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రభా నాయన వాక్యము ప్రార్థన మా జీవితపు నడకై మారాలి ప్రభా. స్తోత్రం తండ్రి. అట్టి రీతిగా జీవించుట కొరకైనటువంటి కృపను దయచేయమని నాయన మా అందరికీ అట్టి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏంటి అజ్ఞానం, ఏంటి జ్ఞానం, ఏంటి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని చెప్తున్న హెచ్చరిక ఏంటి? అర్థం, నీకు ఇవ్వబడిన సమయమును క్యాలిక్యులేట్ చేసుకొని జ్ఞానముతో దానిని మేనేజ్ చేసుకో. అజ్ఞానము చేత అంటే తెలియకపోవడం వలన, జ్ఞానం లేకపోవడం వలన మనము అనేక విషయాలను మిస్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యాడ్ చేసి చెప్తున్నమాట, జ్ఞానుల వలె నడుచుకొనండి. జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు మళ్ళీ జాగ్రత్తగా చూచుకొనండి. అంటే జ్ఞానంతో నడవడమే ఒక హెచ్చరిక, మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఇంకా సీరియస్ హెచ్చరిక. అంటే సమయం తినివేస్తున్న, సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా చేస్తున్న అనేక కార్యాలు మన చుట్టూ ఉన్నాయి. టైం అయిపోయిన తర్వాత మనం టైం కోసం ఏడవడం అనవసరం. ఈరోజు క్యాలిక్యులేట్ చేసుకుందాం, ఎక్కడెక్కడ నేను ఎంత సమయాన్ని ఇస్తున్నాను అని ఒక్కొక్కరం వ్యక్తిగత జీవితాల్లో క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఒక మాట చెప్పనా, మనం క్షయమైన ఆహారం కోసం ఎంత సమయం ఇస్తున్నాం, అక్షయమైన ఆహారం కోసం ఎంత సమయం ఇస్తున్నామని రఫ్గా క్యాలిక్యులేట్ చేయండి. క్షయమైన ఆహార పదార్థాలు కొనడానికి షాపింగ్ అని ఒక టైం ఇచ్చామా లేదా చెప్పండి.
ఇచ్చాం. ఇప్పుడు ఆ తెచ్చినవన్నీ కూడా సర్దుకోవడానికి ఒక టైం ఇచ్చాం, మళ్ళీ వాటిని తీసి వండుకోవడానికి ఒక టైం ఇచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ వాటిని అన్నింటినీ పెట్టుకొని తినడానికి కూడా ఒక టైం ఇచ్చాం. ఉదయం తినకపోతే పెద్ద పాపం చేసినట్టుగా, మధ్యాహ్నం తినకపోతే బాబోయ్ తినలేదన్నట్టుగా. నేను తినద్దనట్లా. క్షయమైన ఆహారం కోసం మనం వెచ్చిస్తున్న సమయం ఎంత ఎక్కువ ఉందో, మరి అక్షయమైన ఆహారం కొరకు కూడా అంతే శ్రద్ధతో కదులుతున్నామా? మొట్టమొదటిగా ఆహారం కోసం కావాల్సినవి కొనుక్కొని తెచ్చుకుంటున్నామా? అసలు కొంటున్నామా? చెప్పండి, అసలు కొంటున్నామా? ఉచితంగా పొందుతున్నాం. ఉచితంగా పొందుతున్నది కూడా ఎవరి చేతిలో వాళ్ళ బైబిల్ ఉంది. ఓపెన్ చేసి మాట్లాడే ప్రభు ఓపెన్ చేస్తే చాలు మాట్లాడతారు. వాక్యం మాట్లాడడానికి రెడీగానే ఎప్పుడూ ఉన్నా మనం మాత్రం చంక కిందనో లేదా మంచం తలగడ కిందనో పెట్టుకొని వాక్యంతోనే ఉన్నామని అనుకుంటున్న ఫీలింగ్లో ఉంటున్నాం. మనం కొనుక్కొని తెచ్చుకోవట్లా. ఏం వెల చెల్లిస్తున్నావమ్మా నువ్వు వాక్యం తెచ్చుకోవడానికి? పక్కవారిని అడగండి, ఏం వెల చెల్లించి కొనుక్కుంటున్నావు చెప్పు వాక్యం తెచ్చుకోవడానికి అని చెప్పండి. ఏం వెల చెల్లించుకుంటున్నావు చెప్పు వాక్యం కొనుక్కోవడానికి. ఇప్పుడు రెండోది, ఆ తెచ్చుకున్న సామాను ఒక మూటల్లాగా అలా వదిలేస్తావా? ఇంట్లో చక్కగా సర్దుకుంటావా? మరి వింటున్న వాక్యాన్ని కూడా చక్కగా మళ్ళా అమర్చుకోవాలి కదా, హృదయంలో భద్రపరచుకోవాలి కదా. ఆ సమయం ఇస్తున్నామా? లేదు. వంట చేసుకోవడానికి ఎంత సమయం మనం వెచ్చిస్తున్నాం? ప్రతిదినం కనీసం గంటైనా గడపకుండా వంటగదిలో ఉన్నవాళ్ళు ఒక్కలైనా ఉన్నారా చెప్పండి? లేదు. ఎన్ని వంటలైతే అంత సమయం మనం ఇస్తున్నాం. మరి అక్షయమైన ఆహారం కోసం ఎంత సమయం ఇస్తున్నాం? సిద్ధపరచుకోవడానికి, నేను తినడానికి అన్నట్లా. ప్రతిరోజు మనం సిద్ధపరచుకున్న ఆహారం మన దగ్గర ఉందా? రోజు కొనుక్కొని వస్తామా? సిద్ధపరిచిన ఆహారాన్ని రోజు కొనేస్తామని చెప్పండి. ఎప్పుడో సమయం లేనప్పుడు లేదా అలా బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాం, అది వేరు. కానీ రోజు అంటే మరి ఇంటిలో నువ్వు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారం ఏది నానా? నీ పిల్లలకి ఏం పెడుతున్నావు? నువ్వేం తింటున్నావు? పలానా వాక్యం ఈరోజు మేము తిన్నాం, పలానా వాక్యం ఈరోజు మేము సిద్ధపరచుకున్నాం అన్న జీవితాలు వద్దా? చెప్పండి. కావాలని మన బ్రతుకుల్లో మార్పు రావాలి. హల్లెలూయా. పెద్ద చేంజెస్ కాదండి, ఒక్కటే. నువ్వు అక్షయమైన ఆహారం కోసం ఎంత కష్టపడుతున్నావు అనే ప్రశ్న చాలు. కంపారిజన్కి ఎవరో జీవితం అక్కర్లేదు. మన సొంత జీవితాలు. క్షయమైన ఆహారం ఒక లిస్ట్, అక్షయమైన ఆహారం ఒక లిస్ట్, అంతే చాలు. మన జీవితం మన కళ్ళెదురుగుండా అద్దం వల్లే ప్రతిబింబిస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ సరి చేసుకోవాలో మనకే అర్థమవుతుంది. ఈరోజు ఈ మాటలు వింటూ పర్వాలేదులే ఎప్పుడు చెప్పేదే కదా అనిపిస్తుందా? జాగ్రత్త నాన్న. అలా కాకుండా అవును అనిపిస్తుందా? అయితే ఇదిగో ఈరోజు మన జీవితాలు మార్పు పొందబోతున్నాయి. రెండోది, మన సమయాన్ని వేస్ట్ చేయడానికి శత్రువు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వానికి దొరకద్దు. ఎంతకాలం డిఫెన్స్ చేస్తాం? అటాక్ చేయాలి. ఆమేన్. జయించడం అంటే ఏంటో తెలుసా? జయించడం అంటే ఏంటో తెలుసా? కాపాడుకోవడం కాదు. కాపాడుకోవడం అనేది
మనల్ని మనం పరిగెట్టుకుంటూ కాపాడుకుంటూ దాక్కుంటూ కాపాడుకోవడం. జయించడం అనేది ఇంకొక లెవెల్. అవతల వాణిని ఓడిస్తేనే నువ్వు జయం పొందినట్టు. అపవాది తన ప్రయత్నాల్లో ఓడిపోయాను మహాప్రభు అని ఒప్పుకుంటే మనం జయించినట్టు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ ఒక చైతన్యం రావాలి. సమయమును పోనీయక జాగ్రత్తగా చూసుకుంటున్న అనుభవంలోకి మనం అడుగులు పెడదాం. ఎక్కడ సమయాన్ని మనం వేస్ట్ చేస్తున్నామో జాగ్రత్తగా చూసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, ఫుడ్ అనే విషయం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక మనం మిగిలిన ఎన్ని విషయాల్లో మన సమయాన్ని ఇచ్చిన 24 గంటల్ని వేస్ట్ చేస్తున్నామో ఆలోచిద్దాం. వ్యర్థమైన మాటలు ఎంత సమయం వేస్ట్ చేస్తున్నాం. వ్యర్థమైన ఆలోచనలు ఓ పక్కన కూలబడిపోయి కూర్చొని మరీ ఆలోచించేస్తూ ఉంటాం. పనికి రాని ఆలోచనల కొరకు ఆలోచిద్దాం. ఎంత సమయం వ్యర్థం చేసుకుంటున్నాం, ఏ ఏరియాల్లో వేస్ట్ చేసుకుంటున్నాం ఈరోజు గమనించుకొని అవన్నీ ఏరియాల్లో నుంచి కూడా మన సమయాన్ని మనం తీసుకుందాం. మన సమయం దొంగిలింపబడుతుంది, దాన్ని మనం ఈరోజు కాపాడుకోవాలి. చెప్పండి, నా సమయాన్ని నేను కాపాడుకోవాలి అని. నా సమయాన్ని నేను కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇటువంటి ఒక శ్రేష్టమైన తీర్మానం ఈరోజు తీసుకుందాం. శత్రువు ఓడిపోతాడు. ఆమేన్. రెండవది, ఇందు నిమిత్తం 17వ వచనం చూడండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. అవివేకము అంటే వివేకం లేకపోవడం. వివేకం అంటే గ్రహింపు. చాలాసార్లు చెప్పుకున్నాం. అవివేకము అంటే గ్రహింపు లేకపోవడం, వివేచన లేకపోవడం, మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకపోవడం, అది వివేకం లేకపోవడం. ఏమంటున్నారు? ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక. అంటే నీ సమయాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావో వివేకముతో గ్రహించు. ఈ సమయం విలువ ఎంతో గ్రహించు. అది గ్రహించిన దావీదు ఇలా అంటున్నాడు, నీ సన్నిధిలో ఒక్క గడియ గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అది గ్రహించాడు కనుకనే అంటున్నాడండి ఆ మాట భక్తుడు. ఈరోజు నువ్వు గ్రహించావా? నువ్వు దేవునిలో గడుపుతున్న సమయం నిజంగా నీకు అంత శ్రేష్టంగా కనిపిస్తుందా? వేస్ట్ లాగా అనిపిస్తుందా? చెప్పండి. నువ్వు దేవుని కోసం గడుపుతున్న సమయం నీకు శ్రేష్టంగా కనిపిస్తుందా? ఆ భక్తుడు అంటున్న మాట చూడండి, ఒక్క గడియ 1000 దినముల కంటే శ్రేష్టమై ఎలా మారింది. మనకి ఒక్క గడియ వేస్ట్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతుంటే, ఈ దినాల్లో మరీను పండగ దినాలు కదా, స్కిట్లు వేయాలా, బోల్డ్ అన్ని వంటలు వండుకోవాలా, అటు తిరగాల ఇటు తిరగాల, షాపింగ్లు చేయాలా. ప్రభు కృపలో అవి లేని వాళ్ళు అనేకులు ఉన్నారనుకోండి. కానీ వాటిలో తిరుగుతున్న వాళ్ళకి టైం వేస్ట్ అయిపోతుంది. ఎలా? వాక్యం కనుక ఇంకొక 5 నిమిషాలు ఎక్కువైతే టైం ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది, టైం అయిపోతుంది. ఎందుకు? నెక్స్ట్ భోజనాలు కావాలి కనుక. అయ్యో, ఎంత దౌర్భాగ్య స్థితి, వివేక శూన్యం. కనీసం అల్ప విశ్వాసులారా అని పిలుస్తున్నప్పుడైనా కొంచెం విశ్వాసం ఉందని అర్థం. అవిశ్వాసం అంటే అస్సలు విశ్వాసం లేదని. అలా
వివేకం కొంచెం కూడా ఉంటే అల్ప వివేకులారా అనొచ్చు కదా. అసలు అవివేకులారా అంటుంటే దాని అర్థం ఏంటండి? అసలు వివేకమే లేదని అర్థం. ఆ, కొంచెం వివేకం అన్నా వస్తే సమయాన్ని సద్వినియోగపరచుకోవడం వస్తుంది. ఆమేన్. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించాలట. ఇప్పుడు ఆలోచించండి, ప్రభు యొక్క చిత్తం గ్రహించడం ఎలా? మొదట 1 to 10th లేదా 1 to 12th స్టాండర్డ్ అందరికీ ఎలా అయితే సమానమో, వింటున్నారా? బైబిల్ మొత్తం అందరికీ ఒకటే. మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఒక బిడ్డ వచ్చి ఏదైనా ఒక ఉద్యోగం చేయడం కోసం ప్రిపేర్ అవుతానని చిన్నప్పుడు చెప్తున్నారు అనుకోండి. చిన్నప్పుడు మన పిల్లల్ని అడుగుతాం, నువ్వేమవుతావు అని. అలా ఒక బిడ్డ టీచర్ అవుతాను అన్నాడు అనుకోండి. సరే దా అని చెప్పి టీచింగ్ జాబ్ ఇచ్చేస్తారా? చెప్పండి. 5 సంవత్సరాల బిడ్డకి టీచర్ అవుతాను అన్నాడండి, ఇవ్వచ్చు కదా. ఏమని చెప్తాం? మొదట వెళ్ళి 1 to 12th స్టాండర్డ్ పాస్ అయ్యిరా, అవునా? ఆ తర్వాత ఆ టీచింగ్కి కావలసిన ప్రొఫెషన్లో జాయిన్ అవ్వు, అవునా? దయచేసి వినండి, నిద్రావస్థలో కొట్టుకోవద్దు. అవసరమైతే వెళ్ళి మొహం కడుక్కొని చక్కగా అటు ఇటు నడుస్తూ జాయ్ఫుల్గా వాక్యం వినండి. కష్టపడద్దు. ఇష్టంతో ఆయన సన్నిధికి రావాలి. మనం చెప్పండి పక్కవారితో, ఇష్టంతో ఆయన సన్నిధికి రావాలని. వినండి, మనం ఆ బిడ్డ టీచర్ అవుతానన్నంత మాత్రాన టీచర్ జాబ్ ఇవ్వలేం. కొన్ని స్టాండర్డ్స్ పాస్ అవ్వాలండి. అలా బైబిల్లో కూడా నీ చిత్తం ఏంటో నాతో మాట్లాడు ప్రభా అంటే స్పెషల్ కేటగిరీలోనికి దేవుడు తీసుకోలేరు. ఫస్ట్ ఆ బేసిక్ స్టడీస్ కంప్లీట్ అవ్వినట్టుగా బేసిక్గా మనకి కావలసిన ప్రతి ప్రవర్తన ఇందులో ఫస్ట్ నేర్చుకోవాలి. పళ్ళు తోముకోమని చెప్పాలండి? స్నానం చేయమని చెప్పాలండి? చెప్పండి. అది రొటీన్గా జరగవలసిన విషయం, అవునా? అలా బేసిక్ థింగ్స్ కోసం దేవుని చిత్తం ఇంకా వినపడలే, దేవుని చిత్తం ఇంకా తెలియలే అని కాదు. ఒకరినొకరు ప్రేమించుకునండి, ఇది దేవుని చిత్తం అని చెప్పారు. మనం ఆ ఏరియా పాస్ అవ్వాలి, ఆ స్టాండర్డ్ పెరగాలి. ఆ తర్వాత అది దాటిన తర్వాత దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ఆ లెవెల్కి మనం రావాలి. అవి స్పెషల్ బాధ్యతలు, వింటున్నారా? బేసిక్గా రావాల్సిన థింగ్స్ ఏవి రాకుండా, ఆ స్టాండర్డ్స్ రాకుండా నీకు ఎలా స్పెషల్ బాధ్యతలు అప్పగిస్తారు చెప్పండి? నువ్వు 12th స్టాండర్డ్ పాస్ అవ్వని వానికి డిఎస్సి ఎగ్జామ్కి క్వాలిఫై అవుతాడా? ఐఏఎస్ కూడా కనీసం ప్రిలిమ్స్ అని బోల్డ్ అని టెస్ట్లు అన్నీ ఉంటాయి, అవునా? మరి వాటికంటే చీపా అండి దేవుని పని? వాటికంటే చీపా కాదు కదా. సో ఫస్ట్ మనం దేవుని చిత్తం అనేది ఒక బేసిక్ స్టాండర్డ్లో మనకి రావాలి. అది మన గ్రహింపులోనికి రావాలి. మనం ఈ పని చేస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా మనకి తెలియాలి.
ఈ ఆలోచన చేస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా మనకు తెలియాలి. మనుషుల చిత్త ప్రకారం నడిచిన కాలం చాలు. మనుషుల్ని సంతోష పెట్టుటకు పరుగులు పెట్టిన కాలం చాలు. ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకొని దేవునిని ఇష్టం పరచడానికి లేదా దేవునిని సంతోషపరచడానికి, దేవుని శాంతి పరచడానికి పరుగులు పెట్టవలసిన దినములు ఇవి. జీవితం అంతా మనుషుల్ని సంతోషపెట్టడానికి గడిపేశాం, అయిపోయింది. సమయం ఇంకా లేదు. చెప్పండి పక్కవారితో, సమయం ఇంకా లేదు. సమయం లేదని చెప్తావా? సమయం లేదు. సమయం లేదు సమయం లేదు నాన్న. ఇంకా చూడండి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. కృప, మద్యం తాగాల్సిన అవసరం కూడా లేదు. అంత మత్తులో నిద్రలో ఉండొచ్చు కదా. మీకు అర్థమైందా? స్పెషల్గా మద్యం తాగి మరీ మత్తులో ఉండే పని కూడా లేదండి. నిద్ర మత్తు ఈ కాలంలో అంతగా ఆవరించింది అంటున్నా నేను. ఇక ఆ మత్తుకి యాడ్ చేస్తున్నదే మద్యపు మత్తు. ఏమర్థమైంది? నీకు నిద్రపోవడానికి కూడా సమయం ఉంది కానీ దేవునితో గడపడానికి సమయం లేదు. అయ్యో, ఏం జీవితాలండి, ఏం జీవితాలు మనవి అసలు. ఏముందని ప్రభు మనల్ని ఇంకా ప్రేమించాలి చెప్పండి? మనమే మనల్ని తృణీకరిస్తున్న వారిని, మనం మాట్లాడుతుంటే వినట్లేదు అన్న వారిని మనం మళ్ళీ వెళ్ళి మాట్లాడిస్తామా? నీ మాట వింటుంటేనే కదా నువ్వు మళ్ళీ మాట్లాడతావు, అవునా కదా? మరి ప్రతి దినము ప్రభు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వింటేనే కదా మళ్ళీ మాట్లాడతారు. మనం ఆయన మాటే వినడానికి మనకి శ్రద్ధ లేదు. ఆయన మాట వినడానికి మనం అంత శ్రద్ధ చూపిస్తున్నామా? వింటూ ఆ మాటల ప్రకారం బ్రతుకుతున్నామా? మళ్ళీ ఏముందని మళ్ళీ ప్రభు వచ్చి మనకి ఇంకా నెక్స్ట్ మాటలు చెప్తారండి. అదే ఇందాక మాట్లాడుకున్నట్టు 12వ తరగతి కూడా పాస్ అవ్వలేని వాడికి టీచర్ జాబ్ ఎవడిస్తాడండి? వినలేనివాడు ఎలా చెప్పగలడు? ఒకసారి ఆలోచిద్దాం. మద్యపు మత్తు ఇక్కడ ఇంకొక స్టాండర్డ్లో రాశారు. ఎలా? మద్యముతో మత్తులై ఉండద్దని. అసలు మద్యం దాకా అవసరం లేదు, నిద్ర మత్తుతో మత్తులై ఉండకండి అని ఇప్పుడు మనం రాసుకోవాలి, చెప్పుకోవాలి. మద్యం తాగి మరీ మత్తులయ్యే అవకాశం కూడా మనం ఇయ్యట్లా. అంత మత్తులో కొట్టుకుంటున్నాం నిద్రతో. మీకు అర్థమవుతుందా? సిగ్గుపడవలసిన విషయాలు ఇవి. ఒకసారి ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం రండి. మద్యం దాకా కూడా అక్కర్లేని విధంగా మత్తులో మనం ఉండిపోతున్నాం. నిద్ర మత్తులో నుంచి బయటికి రావడానికి కొంచెం ప్రార్థన చేసుకుందాం. ఆ దుప్పట్లో నుంచి ముళ్ళు వచ్చి గుచ్చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ఒకసారి. ఎందుకంటే నిద్ర పట్టకూడదండి. అంటే బేసిక్గా శరీరానికి కావాల్సిన నిద్ర చాలు. ఇంత చాలు అని నీ బాడీకి నువ్వు నేర్పించాలి నాన్న. ఇంకా సమయం లేదు. ఇక ప్రభు కొరకు నేను గడపాలి అని నీ బాడీని నువ్వు టేమ్ చేయాలి. లేకపోతే అది నిన్ను ఆవరిస్తుంది, అది నిన్ను మత్తులో కూర్చోబెడుతుంది.
ప్రత్యేకంగా ఒక మద్యం కూడా అక్కర్లేదు. ఈరోజు ఎంతమంది వేరే జబ్బులు లేవు కానీ నిద్ర మత్తుతో కష్టపడుతున్నారో తెలుసా? దయచేసి ప్రేమపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది. స్తోత్రం. ఇద్దరికే అర్థమైంది. అర్థమైంది. స్తోత్రం. ప్రార్థన చేద్దామా? ఎవరైనా సరే ఒకరు ప్రార్థన అందుకోండి. ఏమని తెలుసా, అసలు ఈ సంఘాన్ని నిద్ర మత్తులో, సోమరితనంలో అలాగ కొళ్ళ పెడుతున్న ఈ మత్తులో నుండి ఇది నాకు ఒక వేటకాని ఉరి అని చెప్పి విదిలించుకొని బయటకు వచ్చే క్రైస్తవులుగా ఒక్కొక్క బిడ్డ తయారవ్వాలని, ఆ మత్తులో నుంచి బయటికి రావాలని ప్రార్థన చేద్దామా? జీవితం అంతా నిద్రపోవడానికే జీవితంలాగా గడుపుతున్న క్రైస్తవులకి ఈరోజు కొంచెం మంట పెట్టాలి, ఆ అగ్ని తగలాల. ప్రార్థన చేద్దామా? నిద్ర పట్టకూడని ఒక పరిస్థితులు ఆవరించాలని ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రార్థన అందుకోండి. Hallelujah. Father, we thank you, Lord, for the word that has come, Master. Father, I just pray, Lord God, each one of us, Lord God, let us not slumber, Lord, but Lord, wake up from our slumber, Master. Help us, Lord God, to be on fire for you, Lord God, that we will not sleep or slumber, Lord God, but we will be awake for you. We will only take rest how much our body needs, Lord God, but the rest of the time, Father, I pray that we will be on fire for you, Lord God. The Lord, that we will be fruitful trees for you, Master. Lord, let us not waste time sleeping, Lord God, but Lord, to spend time in your word, Lord God. Lord, I pray for all those who are addicted to phones, Lord God. Father, that you will remove that addiction in the name of Jesus, Lord God. Father, that they will decide in their hearts to follow you, to know your word, to spend time in your presence. And Father, I just pray, Lord God, that every waking moment they will be aware of you, Lord God, aware of your presence, Lord God. Lord, that they will have a hunger and passion to be in your presence always, Master. Lord, to always obey you, Lord God, to always work for you, Lord God. Father, even as you do not sleep or slumber, but watch us always, Lord God. Father, I pray, help us to watch you, Master, to seek your face, Lord God. Father, I pray, Lord God, each one of us, Father, that you will bless us to be firebrands for you, Lord God, awake and ablaze for you, Master. We thank you, we bless you, in Jesus' most precious name. Amen and amen. ఆమేన్. హల్లెలూయా. నమ్ముదాం. ఈరోజు దేవుడు మనకి వివేకముని ఇస్తుండగా అందిపుచ్చుకుంటున్న వారు అనేకులు అవుదురుగాక. ఆమేన్. జ్ఞాన వివేకములు గల ఆత్మ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇంకా రండి, మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. చాలా ముఖ్యమైన వచనం ఏంటి తెలుసా? 19వ వచనం. ఒక్కనిని ఒక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఈ ఏరియా కూడా కబ్జా అయిపోయిందండి. పాటలు పాడడం ఈ రోజుల్లో ఎలా అయిపోయింది? టైం పాస్. పాటలు వినడం టైం పాస్. అయ్యగారు రావడం కొంచెం లేట్ అయింది, ఆ టైంని పాస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? మధ్యలో పాట పాడాలి. పాటలు పాడుతూ 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 ఉంటే టైం వేస్ట్ అయిపోతున్నట్టుగా ఫీల్ అవుతాం కొన్నిసార్లు. చూడండి, కీర్తించడం, పాటలు పాడడం అనేది ప్రభు కోరుకుంటున్న లెవెల్ వేరు.
పాటలో హెచ్చరిక ఉండాలా. పాట ఆత్మ సంబంధమై ఉండాలా, శరీర సంబంధమై కాదు. నీకు డాన్స్ పుట్టించే పాటలు కాదవి. నీ హృదయానికి అవి హెచ్చరికనీయాలి నాన్న. బ్రతుకుతున్న ఏరియాలో చూడండి, ఒక ప్రయాణం, బ్రతుకు ఒక ప్రయాణం. అలా వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా ఒక డైవర్షన్లోకి వెళ్ళిపోయి ఏదో రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాం అనుకోండి. అటువైపు వెళ్తే చాలా టైం పట్టేస్తుంది. ఒక 40 కిలోమీటర్లు ఎక్కువ వెళ్తాం. అప్పుడు అక్కడ ఎవరైనా కొంచెం హెచ్చరించి, అయ్యో ఇటు ఎందుకు వెళ్తున్నారు, ఇటు వెళ్తే అక్కడ గొయ్యి ఉంది, ఇటు వెళ్తే చాలా లాంగ్ రూట్ అయిపోతుంది, అటువైపు వెళ్తే మీకు హైవే ఉంది, అలా వెళ్ళండి అని ఎవరైనా చెప్పారనుకోండి, మూర్ఖత్వంతో మళ్ళీ అటే వెళ్తావా 40 కిలోమీటర్లు, లేదా ఇటు వెళ్ళగానే నీకు నెక్స్ట్ స్టాపే నువ్వు వెళ్ళవలసిన ఏరియా, ఇటు ఎక్కుతావా మళ్ళీ హైవే ఎక్కుతావా? చెప్పండి, ఏం చేస్తాం మనమైతే? వాళ్ళ మాట నేను ఎందుకు వినాలన్నట్టు వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది. అమ్మో థ్యాంక్ గాడ్ కనీసం నాకు ఎవరో చెప్పారు అని చెప్పి మళ్ళీ డైవర్షన్లో నుంచి బయటకు వచ్చి ఆ మెయిన్ రోడ్ ఎక్కేవాళ్ళు ఎంతమంది? చెప్పండి, యథార్థంగా ఒప్పుకోండి. అంత టఫ్ క్వశ్చన్ ఏం కాదు, యథార్థంగా చెప్పచ్చు కదా. అసలు ప్రయాణమే లేకుండా నిద్రపోతున్నారా ఏంటి? ఆ 40 కిలోమీటర్స్ మనం సేవ్ చేసుకోవడానికి హైవే ఎక్కుతాం కదా, ఎక్కుతాం కదా. అలా ఒక్కొక్క పాట మన జీవితాన్ని సరి చేయాలి. ఆమేన్. పాటలు పాడుతున్నప్పుడు వీళ్ళు రాగం ఎలా పాడారు, వీళ్ళు వంకీలు ఎలా తీశారు, వీళ్ళు గమకాలు ఎలా తీశారు, అవి కాదు ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత అందంగా పాడినా నీకేమీ రాదు నాన్న, నీకు పైసా ప్రయోజనం లేదు. ఇంకో మాట చెప్పనా, ఇంకా టైం వేస్ట్. బాధపడొద్దు ఈ మాట చెప్తున్నందుకు. ఒక్కడినొక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోవాలట. ఎన్ని పాటలు నిజంగా హెచ్చరిస్తున్నాయి. కొంతమందికి ఒక అభిషేకం ఉంటుంది, పాటలు వింటూ నిద్రపోతారు. ఏం చేస్తారు? పాటలు వింటూ నిద్రపోతారు. ఈ నిద్ర ఒక మత్తు అండి, దాని నుంచి బయటికి రండి. ఈ పాటలు వింటూ నిద్రపోతున్నా ఇది ఇంకొక ఏంటి అసలు? ఫైనల్లీ కావాల్సిన నిద్రపోవడమేనా? పిల్లలకి టైంపాస్ కోసం పాటలు పెడుతున్నారండి తల్లిదండ్రులు. అయ్యో బిడ్డ, అది టైంపాస్ కోసం కాదది పాట. ఆ రాస్తున్న దైవజనులు కానీ, ఆ రాస్తున్న భక్తులు కానీ ఎవరైనా సరే వారి అనుభవాల్లో నుంచి రాశారు. నీకు అదంత సింపుల్గా అనిపిస్తుందా? ఇక మ్యూజిక్, సంగీతములు వినడానికి చెవులకి ఇంపుగా అనిపించాల. భావం ఎంత గొప్పగా ఉన్నా, పదాలు ఎంత గొప్పవైనా చెవులకి వినసొంపుగా లేకపోతే కనీసం ఆ పాట కూడా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు న్యూ ట్రెండ్ కదా, వ్యూస్ కూడా ఎక్కువ రావు. ఈ ఎట్టు వెళ్ళిపోతున్నామండి. లోకంలో ఉన్న పాటలు కాదు కదా ఇవి, ప్రభువుని కీర్తిస్తున్న పాటలై ఉండాలి, ప్రభువుని గురించి పాడుతున్న పాటలై ఉండాలి.
మనం ఏ పాటలు పాడుకుంటున్నాం? అవి సినిమా పాటలా, లేకపోతే వేరే పాటలా, మళ్ళీ లేకపోతే వేరే పాటల కాదు. అవన్నీ కూడా అసలు సబ్జెక్ట్లోకే రావు. వాటిని మించిన స్టాండర్డ్ ఇది. ఆమెన్. ఆమేన్. అవివేక హృదయంతో కదిలిన కాలం చాలు. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. ఎట్లా తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చొని ఒక పాట పాడుతుంటే కూడా ఆ పదాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఆ పదాలు మనతో మాట్లాడాలి. ఆ పదాలు మనతో ఏం మాట్లాడుతున్నా హెచ్చరికను తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతారు తెలుసా? ఈ మనుషుల పెదవులతో నన్ను ఆరాధిస్తారు, నన్ను కీర్తిస్తారు, కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అన్నారు. ఏమా స్తుతించడం అంటే అంత చులకనైపోయిందా? ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటున్న అనుభవంలోకి ఒక్కొక్క పాట వెళ్ళాలి. ఆమేన్. ఆమేన్. పాట పాడుతున్న వారు కూడా అంత ప్రిపరేషన్తో పాడాలండి. ఆత్మ పూర్ణులై పాడాలి. ఆమేన్. ఆమేన్. అసలు పాతకాలంలో, తాతల కాలంలో చూడండి, ఒక్కొక్క పాట ఎంత భావంతో ఉండేవండి. ఒక్కొక్క పాట మాట్లాడేసేదండి. అంటే ఇప్పుడు పాటలు బాగాలేవని కాదు, బాగున్నాయి. ఏ పాట అయినా సరే హెచ్చరించకపోతే అది వ్యర్థం అంటున్నా నేను. సమయం పోనీయక అని ఒక పాట ఉంది. సమయం పోనీయక అనగానే అది మనతో మాట్లాడట్లేదా పదం? ఆ? అమ్మో సమయం పోనీయకూడదు, వ్యర్థపరచుకోకూడదు, మాట్లాడట్లేదండి ఆ పదం. మాట్లాడుతుంది. నేనేమంటున్నా తెలుసా? అమ్మ జ్ఞానం సంత వీధుల్లో ఘోష చేస్తుంది. వినడానికి మన చెవులను లగ్నపరుచుకోవాలి. మనం వినువారుగా ఉండాలండి. ఈరోజు ఈ విషయంలో మనం చాలా ప్రార్థన చేయాలి తెలుసా? మెసేజెస్ కంటే కూడా పాటలకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. మీరు చూడండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటున్నాయి. అంటే ఒక పాట చాలామందిని చేరుతుందని అర్థం. అదే పాట ఒక్కొక్కరిని హెచ్చరిస్తుందంటే ఆ మిలియన్స్ ఆఫ్ పీపుల్ చేంజ్ అవుతారు కదా. ఆమేనని చెప్పరే. ఆమేన్. ఆమేన్. ఆ పాట వారి ప్రవర్తనను మార్చే విధంగా ఉండాలి. ఆ ఏరియాని టచ్ చేయాలండి. ఆ ఏ విషయం గురించి పాట పాడుతున్నారో ఆ పాట ఆ హృదయంలో క్రియ చెయ్యాలి. ఆ జీవితాన్ని ఆ డైవర్షన్లో నుంచి బయటికి లాగాలి. అనేకుల్ని వెలుగులో నడిపించే విధంగా ఉండాలి. ఈరోజు ఏమని ప్రార్థన చేద్దాం తెలుసా? పాటలు రాసేవాళ్ళు మనుషుల్ని సంతోషపెట్టడానికి కాకుండా దేవుని కీర్తించడానికి, దేవుని యొద్ద నుండి తీసుకుంటున్న ఒక్కొక్క ప్రత్యక్షతని పాటల రూపంలో ఇచ్చే ఆ గిఫ్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా దేవునిలో లీనమై ప్రజలకు ఏదో హెచ్చరికను జారీ చేస్తున్న వారే ఉండాలని ప్రార్థన చేద్దాం. రెండోది, పాట పాడుతున్నవారు ఆత్మ పూర్ణులై వాళ్ళు అనుభవిస్తూ పాడాలని ప్రార్థన చేద్దాం. మూడోది, పాటలు వింటున్నవారు టైం పాస్ కోసమో, చెవులు దొరద తగ్గించుకోవడం కోసమో, పిల్లల్ని బొజ్జో పెట్టడం కోసమో కాదండి. లాలిపాటలు కాదు అవి. హెచ్చరిక పాటల రూపంలో కూడా వస్తుంది. జాగ్రత్త. ఒక మెసేజ్ ఎంత మాట్లాడుతుందో మనతోటి,
ఒక పాట అంతకంటే ఎక్కువే మాట్లాడుతుంది అంటున్నాను నేను. పాటలు రాస్తున్న వారి దగ్గర నుంచి, పాడుతున్న వారి దగ్గర నుంచి, వింటున్న వారి వరకు కూడా ఒక గ్రేట్ చేంజ్ రావాలని ప్రార్థన చేద్దాం. నేను అంటాను, ఆ ఏరియాలో శత్రువు ఓడిపోతాడు. ఇవన్నీ ప్రార్థన అంశాల్లో మనం ప్రార్థన చేయవలసిన విషయాలు. చివరిగా చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడూ సనుగుళ్ళు కాదు, ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నందలి భయముతో ఒకనిని ఒకడు లోబడి ఉండుడి. ఒకడినొకడు తిట్టుకోండి కదా, అలాగే ఉందా? ఒకరికొకడు ఏం చేయాలా? లోబడి ఉండాలా. ఒకడినొకడు ఎదిరించమని ఉందా? ఒకడినొకడు అసహించుకోండి అని ఉందా? శనగండి అని ఉందా? లేదు. ఒకరికొకడు లోబడాలట. ఈ లోబడడం అనేది ఇంటిలో నుంచే రావాలి. ఇంటిలో లోబడడం రాకపోతే బయట కూడా రాదండి. అందుకే చూడండి, ఫస్ట్ మాట నేను ఇంకొక మాట కూడా చదవాలి. అక్కడ 22వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రపంచం మొత్తంలో ఈ లోబడడం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ ఆరిజిన్ పాయింట్ ఇక్కడి నుంచి ఉందండి. ఎక్కడి నుంచి ఉంది? నేను అంటాను చూడండి, ఏ స్త్రీ అయితే తన సొంత పురుషునికి లోబడి ఉంటుందో ఆ స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. ఆమేన్. అంతే. ఏ స్త్రీ అయితే తన సొంత పురుషుని ఎదిరిస్తుందో తను ఎప్పటికీ కూడా తన కుటుంబాన్ని కట్టుకోలేదు. ఆ మూర్ఖత ఇంటిని ఊడబెరుక్కుంటున్నట్టే. మూర్ఖురాలు తన ఇంటిని ఏం చేస్తుంది? ఊడబెరుక్కుంటుంది. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఇది. లోబడడం అనేది ఈ ఏరియాలో వస్తే మన కుటుంబం మొత్తం లోబడడం అంటే ఏంటో నేర్చుకుంటుంది. ప్రార్థన చేసుకుందాం అక్క. Hallelujah. Thank you, Jesus.